హలో అండి, వెల్కమ్ టు అర్జునైట్స్. ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ మీషో హాల్ తో మీ ముందుకు వచ్చేసాను. అసలు నేను ఏం పర్చేస్ చేశాను, అవి ఎలా వచ్చాయి, నా రివ్యూస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. నేను పెట్టిన ప్రతి ప్రోడక్ట్ మీషో నుంచే పెట్టాను, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి. సో ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి ఇది 3D వెడ్డింగ్ బ్లౌజ్. బట్ దీంట్లో డిఫెక్ట్ ఏంటంటే దీంట్లో సైజ్ ఒకటే ఉంది 38. అది నాకు చాలా పెద్దగా అయింది. నేను చాలా ఆల్టరేషన్ చేశాను, బట్ అయినా నాకు స్టిల్ లూజే ఉంది. సో ఇది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందనేది. ఇది ఫ్రంట్, దీనికి ఫ్రంట్ హుక్స్ ఇచ్చారు. ఇక్కడంతా నెక్ ఒక సైడ్, మొత్తం రెండు సైడ్లు ఇచ్చినట్టున్నారు. ఇది ఒక డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మాత్రం వర్క్ చాలా బాగుంది. దీని హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అండి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇచ్చారు. ఇదైతే ఎంత బాగుందో చూడండి. లంగానా పావడ. అండ్ వెనకైతే ఇక్కడ నెట్ ఇచ్చారు. ఏం కనపడదు వేసుకున్నా కూడా అంతగా, అంటే ఏమైనా పెట్టికోట్ అవి కూడా వేసుకోవచ్చు, అంతేం మరి ఇబ్బందిగా ఏం ఉండదు. సో ఇదన్నమాట ఫస్ట్ బ్లౌజ్. బట్ డిఫెక్ట్ వచ్చి ఒక్కటే సైజ్ ఉంది 38. మనం చాలా ఆల్టరేషన్ చేసుకోవాలి. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. అసలు ఈ క్లాత్ అయితే ఏమో తెలీదు, ఈ క్లాత్ ఏమంటారో తెలియదు, బట్ ఎంత షైన్ ఇస్తుందో చూడండి ఈ క్లాత్ నుంచి. నేను పెట్టిన ఫస్ట్ బ్లౌజ్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకేనా, దీని కాస్ట్ 900 రూపీస్ పడింది. ఇంకొక బ్లౌజ్, ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. నేను ఆల్రెడీ స్టిచ్ చేయించేసుకున్నాను. చేయించేసుకున్నాక ఎలా ఉందో చూడండి. ఇదైతే ఫ్రంట్ ఇక్కడ ఇలా ఇలా ఒక లైన్ వచ్చింది. అండ్ ఇది బ్యాక్ కొంచెం సింపుల్ గానే ఉంది డిజైన్. అండ్ హ్యాండ్స్ హైలైట్ అయింది. వెయిట్, నేను లోపల నుంచి చూపిస్తా. హ్యాండ్స్ కనిపిస్తుందా చూడండి ఎలా ఉందో. డీటెయిలింగ్ అంతా బాగుంది. బట్ ఇవైతే అతికిచ్చున్నారు, సో అక్కడక్కడ ఊడుతున్నాయి. బట్ చూడాలి ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుందో. క్లాత్ అయితే హాఫ్ పట్ అంటారు కదా, ఆ క్లాత్ ఇచ్చారు. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ నాకు 738 రూపీస్ పడింది. సో ఇది బ్లౌజ్. ఇంకొక సరే ఫస్ట్ అన్ని నేను బ్లౌజ్ చూపించేస్తాను, ఎందుకంటే బ్లౌజ్ ఆల్రెడీ ఫస్ట్ డే స్టార్ట్ చేశా కాబట్టి. ఇదైతే ఇప్పుడే కొత్తగా ఆర్డర్ పెట్టాను. ప్యాకింగ్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఎందుకంటే నేను ప్యాకింగ్ ఓపెన్ చేస్తాను. ప్యాకింగ్ ఓపెన్ చేశాక ఇదో ఇట్లాగా ఈ ఏమంటారు, ఇది బబుల్స్ కవరా, దీంట్లో ర్యాప్ చేసి ఇచ్చారు, అంటే ఆ వర్క్ కి ఏం అవ్వకుండా. ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్. క్లాత్ హాఫ్ పట్టు క్లాత్. డిజైన్, హ్యాండ్స్ కి డిజైన్ చూడండి. అయ్యో దీన్ని ఎట్లా చూపించాలో తెలియట్లేదే. ఓకే, కనిపిస్తుందా? డిజైన్ చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూడండి. ఇవన్నీ అతికిచ్చలేవు, అంతా స్టిచ్ చేసేసారు చూడండి. మొత్తం స్టిచ్చింగ్ ఇదంట. సో ఊడవు అంత ఈజీగా. ఈ చిన్న బుటాస్ ఉన్నాయి కదా, ఇవి కూడా స్టిచ్ చేసేసారు బ్యాక్ సైడ్. అండ్ నెక్ పార్ట్కి వస్తే అసలు నాకైతే ఎంత నచ్చిందో ఈ బ్లౌజ్. ఇది నెక్ పార్ట్ అన్నమాట. కనిపిస్తుందా బాగా? ఫుల్ గ్రాండ్ వచ్చింది కదా. అండ్ ఇది వచ్చి ఒక సైడ్, ఈ సైడ్ వస్తుంది ఇది. సో ఇదండి ఓవరాల్ బ్లౌజ్. 747 రూపీస్ పడింది. దీనికన్నా ఈ బ్లౌజే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే వర్క్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఈ బ్లౌజ్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఒక శారీ తీసుకున్నాను, దాని మీదకి మ్యాచింగ్ అని ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కడ శారీ చూద్దాం ఎలా వచ్చిందో. సీరియస్లీ నేను ఇంతవరకు మీషోలో చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను, చాలా బట్టలు శారీస్ ఆర్డర్ చేశాను, కానీ ఇంత డీటెయిల్ గా అంటే ఇంత మంచి ప్యాకింగ్ నేను ఇంతవరకు తీసుకోలేదు ఎప్పుడు. చూడండి ఈ శారీ ఎంత మంచిగా ప్యాకింగ్ వచ్చిందో. ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను మీషోలో ఇంత మంచి ప్యాకింగ్. నేను ఇంతవరకు దీన్ని ఓపెన్ చేయలేదు, ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నా. మేబీ ఇది బ్లౌజ్ అయి ఉండొచ్చు, ఇది బ్లౌజ్ పార్ట్. ఓకే, ఇది 1 టర్న్ వస్తుంది కదా దానికి. సో ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి శారీ
అసలు శారీ స్టార్ట్ అయింది. సో పైన వచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు, కింద వచ్చి బిగ్ బార్డర్ ఇచ్చారు. ఇది వైలెట్, ఇది ఏ కలర్ నాకు తెలియదు, ఏదో కలర్ డార్క్ పీచ్ ఏమో. సో శారీ అంతా ఇలా వచ్చింది, దీని మీద అంతా సిల్వర్ జరీ వచ్చింది. అండ్ పైట ఇది. సో వేసుకుంటే కనిపిస్తుందా మంచిగా అండి. అసలు నాకైతే శారీ వెయిట్ లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదేం పట్టుకోదు, అంటే గొలుసులు కానీ అట్లా ఏం పట్టుకోదు, మంచిగా ఉంది క్లాత్. కింద కూడా చూడండి అసలు ఏం లేదు ఇక్కడైతే. సో నాకైతే సూపర్ వర్త్ అనిపించింది మీషోలో ఈ శారీ. వాళ్ళ ప్యాకింగ్ కానీ, వాళ్ళు పంపించే విధానం కానీ, ఈ శారీ క్వాలిటీ కానీ, కలర్ కాంబినేషన్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న డిఫెక్ట్ కూడా లేదు, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ, 637 రూపీస్. సో శారీ కన్నా బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ నేనైతే సూపర్ హ్యాపీ ఈ శారీతో. నెక్స్ట్ ఈ శారీ చాలా బరువుగా ఉంది చీర, వేసుకుంటే ఎట్లుంటుందో తెలీదు. బట్ నేను ఆర్డర్ చేసే ముందు చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. సర్లే కాస్ట్ కూడా చాలా తక్కువ, సర్లే ఎలా వస్తుందో ట్రై చేద్దామని తీసుకున్నాను. బరువుగా ఉంది చీర. ఇదేనా, ఇది బ్లౌజ్ పీస్. ఇది చాలా బాగుంది క్లాత్ అయితే, మనం స్టిచ్ చేయించుకోవచ్చు మంచిగా బ్లౌజ్. ఇది ఇక్కడ దాకా 1 టర్న్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మెయిన్ శారీ స్టార్ట్ అయింది. చాలా బరువుగా ఉంది, ఎందుకంటే ఇదంతా థ్రెడ్ వర్క్ కదా, సో మేబీ దాని వల్లే అంత బరువుగా ఉంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇదైతే చాలా తక్కువ కాస్ట్, అరౌండ్ 500 అలా పడింది. అందుకే కొంచెం క్వాలిటీ అంత బాగాలేదు. క్వాలిటీ అంటే ఇది మనం కట్టుకున్నప్పుడు గొలుసులు అవి మాత్రం పక్కా పట్టుకుంటాయి. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే, ఐ మీన్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా ఉంటుంది చీర వేసుకుంటే. పైన అయితే చిన్న బార్డర్ ఇచ్చారు, కింద పెద్ద బార్డర్ ఇచ్చారు. శారీ అంతా ఇదేను. ఇది పైట. సో నాకు కానీ వీలైతే ఛాన్స్ దొరికితే ఇవి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాక ఒకసారి వేసుకొని షార్ట్ కానీ లేకపోతే కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేస్తాను, ఓకేనా? అప్పుడు చూడండి ఎట్లా ఉందనేది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. కొంచెం వెయిట్ ఉన్నా పర్లేదు. సో ఇన్ని శారీస్, ఇన్ని బ్లౌజెస్ ఎందుకు తీసుకున్నాను తెలుసా? నా బర్త్డే వస్తుంది, అందుకనేసి ఇవి తీసుకున్నాను. నా బడ్జెట్, నా బర్త్డేకి కొంత బడ్జెట్ ఉంటుంది నాకు, అంటే ఇంత బడ్జెట్ లో ఇంత బడ్జెట్ లో డ్రెస్సెస్ తీసుకోవాలని. బట్ మీషోలో ఆ బడ్జెట్ కి ఇన్ని వచ్చాయి నాకు. సో నేనైతే చాలా హ్యాపీ, క్వాలిటీ కూడా చాలా బాగుంది, వర్త్ అనిపించింది. సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.